విజయసాయి రెడ్డి భాగోతం వైఎస్ జగన్ సంచలన వీడియో రిలీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయి రెడ్డిని పిలిచి మరీ విచారణ చేపట్టింది. ఆయన కీలక ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసుకు సంబంధించి కీలక అరెస్టులు జరిగాయి. అప్పటి సీఎం ఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుల పర్వం నడిచింది. తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరుగుతుందని ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చారు. సుదీర్ఘంగా 4 గంటల పాటు మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం కుంభకోణం కేసునకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. అసలు ఈ కేసుతో విజయసాయి రెడ్డికి అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకే ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విషయం ప్రస్తావించారు. చంద్రబాబుకు అమ్ముడు పోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసుకుంది. టీడీపీతోనే భేటీ. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎదుటకు విజయసాయి రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని ఓ రహస్య ప్రాంతంలో టీడీపీ వ్యవహారాలను దగ్గరగా చూసే టీడీ జనార్దన్ అనే నేతతో విజయసాయి రెడ్డి సమావేశమైనట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. తన వాహనంలో ప్రత్యేకంగా వెళ్లిన విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ తో సమావేశమైనట్లు అందులో కనిపిస్తోంది. అటు తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరైనట్లు అందులో చూపుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.